స్తోత్రం కలిగి అక్కడ ఉన్న శాస్త్రంలో పరిచయంలో కొందరు అనుకుంటున్నారు, ఇదేంటి దేవుడు అక్కడే కానీ పాపములు క్షమించేది ఇతడెవరు, ఇతడు శరీరంతో ఉన్నాడు, ఇతడు మనిషి కదా, ఇతడు పాపములు క్షమిస్తున్నానని అంటున్నాడేమిటి అన్నట్టుగా యేసుక్రీస్తు గురించి తప్పుగా అనుకున్నారు. వారు శాస్త్రులు పరిచయులు, వారు మతనిష్ట కలిగిన వారు తప్ప దేవుని ఎడల నిష్ట కలిగిన వారు కాదు. వారు ఆ మాట పట్టుకోండి. మతనిష్ట వేరు, దేవుని ఎడల నిష్ట వేరు. మతనిష్ట అంటే ఏమిటంటే వారి మతం ఏం చెప్పిందో అన్నట్లుగా ఆ మతములో గుడ్డెత్తి సేలో పడిందిరా అన్నట్లుగా వెళ్ళిపోతూ ఉంటారు. అది మతనిష్ట కలిగిన వారు. మతనిష్ట కలిగిన వారు దేవుడికి అవసరం లేదు. మతనిష్ట కలిగిన వారి వల్ల దేవునికి ఉపయోగం లేదు. మతనిష్ట కలిగిన వారి వల్ల వారికే ఉపయోగం లేదు. అయితే దేవుని ఎడల మనకి నిష్ట కావాలి. దేవుడు ఏం చెబుతున్నాడు, దేవుడు ఏం మాట్లాడుతున్నాడు, అసలు దేవుడు ఎవరు, సత్యం ఏమిటి, సృష్టికర్త ఎవరు అని దేవుని ఎడల మనకి నిష్ట కావాలి. దేవుడి మార్గం మనకు కావాలి. దేవుడి యొక్క సత్యము మనకి కావాలి. సర్వ సత్యము మనకి కావాలి. దేవునికి స్తోత్రం కలుగును. మత నిష్ట మనకొద్దు, మత ఆచారాలు మనకొద్దు, అవి వ్యర్థము. దేవుడి ఎడల మనకి నిష్ట కావాలి. దేవుడే మనకి కావాలి. దేవునికి స్తోత్రం కలిగింది. అది కూడా మరొక అంశం. అది దేవునికి స్తోత్రం. ధ్యానించుకోండి, ఎప్పుడైనా వీలైతే నేను చెబుతాను. అయితే గమనించండి బిడ్డలారా, శాస్త్రంలో కొందరు అక్కడ కూర్చుండి ఉండిరి. వారు ఇతను ఇట్లెందుకు చెప్పుచున్నాడు, దేవదోషాలు చేయుచున్నాడు కదా, దేవుడు ఒక్కడే తప్ప పాపమును క్షమింపగలిగిన వాడెవడని తమ హృదయములలో ఆలోచించమనిరి. వెంటనే యేసుప్రభుకు అర్థమైపోయింది. యేసుప్రభు ఆత్మలో గ్రహించేశాడు. ఓహో, వీళ్ళలా అనుకుంటున్నారా. ఇక్కడే మీకు ఒక విషయం చెప్తున్నాను. ఈ భూమి మీద ఉన్న చాలా మంది ప్రజలు అనుకుంటున్నారు, యేసుప్రభుని నమ్ముకుంటే పాపాలు క్షమించబడతాయంట, యేసుప్రభుని నమ్మితే నరకం నుంచి తప్పించబడతామంట. క్రైస్తవులు అలాగే చెబుతున్నారండి. క్రైస్తవులు అలాగే చెబుతున్నారు. చర్చ్ పాస్టర్లు అలాగే చెబుతున్నారు. బైబిల్ అదే చెబుతుందంట అన్నట్లుగా ఎద్దేవా చేస్తున్నారు. తెలియక మాట్లాడుతున్నారు. తమ మనసులో, తమ హృదయంలో వేరువేరుగా అనుకుంటున్నారు. మీకు ఒక విషయం చెప్పమంటారా బిడ్డలారా? ఆనాడు పరిసయ్యులు, శాస్త్రులు అలాగే అనుకున్నారు. దేవదోషణ చేయుచున్నాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు శరీరంతో దిగి వచ్చాడు కనుక ఇతను మనిషి కదా, శరీరంతో ఉన్నాడు కదా, దేవుడే కదా పాపాలు క్షమించగలిగిన వాడు, ఇతనేంటి పాపాలు క్షమిస్తున్నాడని చెబుతున్నాడేంటి, ఆ పక్షవాయువు కలిగిన వాడితో యేసుప్రభు అలా చెబుతున్నాడేంటి అని చెప్పి వాళ్ళు ఏదేదో మనసులో హృదయాలు అనుకుంటుంటే ఇవన్నీ యేసుప్రభుకే తెలిసింది. యేసుప్రభుకి అర్థమైపోయింది. ఎందుకంటే ఆయన 100% దేవుడు, 100% మానవుడు. ఆయన దేవునికి స్తోత్రం కలిగిన కనుక గమనించండి బిడ్డలారా, ఆయనకి తెలిసిపోయింది. ఈనాడు చాలా మంది ప్రజలు అలాగే అనుకుంటున్నారు, యేసుక్రీస్తు మాత్రమే పాపాలు క్షమించగలడంట, యేసుక్రీస్తు మాత్రమే నరకం నుంచి తప్పించగలడంట. అవును, అవును, యేసుక్రీస్తు